టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో పంచాయతీ పోరుకు నగారా మోగింది. 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఈ మేరకు ఎన్నికల కమిషనర్ రాణికుమార్ సర్పంచ్ వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగా తొలి దశ పోలింగ్ డిసెంబర్ 11న, రెండవ దశ 14న, తుది దశ 17న జరగనున్నది. పోలింగ్ మధ్య 2 రోజులు వ్యవధి పెట్టారు. ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగు, అదే రోజు 2 గంటల తర్వాత ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటించనున్నారు. ఉప సర్పంచులు కూడా అదే రోజు ఎన్నుకోనున్నారు. తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ సిద్ధంగా. వేణుగోపాల్ చెప్పండి. సురేష్, ఇటు పల్లెపోరు మొదలైందని చెప్పొచ్చు. అంటే 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఎన్నికల కమిషన్ నిర్వహించింది. అంటే ఉమ్మడి జిల్లా విషయానికి వస్తే 6 అంటే మొత్తం మీద 3 సంబంధించి 11, 14, 17 తేదీల్లో పోలింగ్ ప్రక్రియ మొదలైందని చెప్పాలి. ఎన్నికలకు సంబంధించి కూడా ఎన్నికల కోడ్ కూడా అమలుకి వచ్చింది. అంటే ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు సురేష్. అదే రోజు అంటే దానికి సంబంధించి కూడా 2 గంటల తర్వాత లెక్కింపు ఉంటుంది. సర్పంచ్ను కూడా ఎన్నుకొని మరి 1 గంట తర్వాత కూడా ఉప సర్పంచ్ కూడా అదే రోజు కూడా ఖరారు చేస్తారు. అంటే మొత్తం మీద అయితే పల్లెల్లో పల్లెపూరు మొదలైందని చెప్పాలి. ఎందుకంటే ఉమ్మడి జిల్లాలో చూసుకుంటే 5 మండలాల్లో చూసుకుంటే ఆ 3 దశలు నిర్వహించే ఈ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లకు కూడా యంత్రాంగం ఖరారు చేసిందని చెప్పాలి. అంటే దాదాపు 20 నెలల తర్వాత ఈ ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇది పార్టీ రైతు ఎన్నికలైనా కానీ అంటే గ్రామీణ ప్రాంతాల్లో తమ సత్తా చాటుకునేందుకు ప్రతి పార్టీ కూడా ఇటు తమ పట్టు నిలుపుకునేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే మాత్రం ఇటు సైదాపూర్ మండలంలో ఇటు చూసుకుంటే మాత్రం ఇటు రామచంద్రపూర్, కుర్మపల్లిలో మాత్రం ఎన్నికలు నిర్వహించట్లేదు ఎన్నికల కమిషన్. ఎందుకంటే ఇక్కడ రామచంద్రపూర్ వాళ్ళు ఓటుకు వెళ్ళినటువంటి పరిస్థితి, కుర్మపల్లికి అనవసరంగా గ్రామ పంచాయతీగా నమోదు చేశారు కనుక ఇక్కడ నిర్వహించొద్దని చెప్పిన నేపథ్యంలో ఇటు కరీంనగర్ జిల్లాలో ఈ 2 గ్రామ పంచాయతీల్లో మాత్రం పోలింగ్ నిర్వహించలేరని చెప్పాలి సురేష్. అంటే ఏదేమైనా కానీ ఇటు ముఖ్యంగా ఇటు కరీంనగర్లో 16 మండలాలు ఉంటాయి, ఇటు సిరిసిల్లకు 12 మండలాలు, ఇటు జగిత్యాల విషయానికి వస్తే 20 మండలాలు, పెద్దపల్లిలో 14 మండలాలు. అంటే 318 పంచాయతీలు ఇటు కరీంనగర్, 260 సిరిసిల్ల, 385 ఇటు జగిత్యాల, 263 ఇటు పెద్దపల్లి. అంటే ఈ ఒక గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. అంటే 3 విడతల్లో జరిగే ఈ ఎన్నికల కోసం ఇప్పటికే ప్రజాప్రతినిధులు కానీ గ్రామానికి ప్రాంతంలో ఉన్నటువంటి నిలబడే వాళ్ళు కానీ అంటే సంసిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఏదేమైనా ఇది పార్టీ రహిత ఎన్నికలే అయినా కానీ పార్టీలు మాత్రం ప్రతి ఒక్క పార్టీ గ్రామాల్లో తమ పట్టును నిలుపుకునేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే మనకు ఆసక్తిగా కనిపిస్తుందని చెప్పొచ్చు సురేష్. థ్యాంక్ యూ వేణుగోపాల్.